పిల్లల కోసం 10 సంవత్సరాలుగా ప్రయాసం. ఒక్క సంతానానికి 1,00,000 అడ్డంకులు. పెరిగిన వయసుతో పాటు పీసీఓడి, షుగర్, థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులైన ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి వీరికి ట్రిప్లెట్స్ అంటే ఒకే గర్భంలో 3 పిల్లలతో సంతాన ప్రాప్తిని కలిగించింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. పెళ్ళై 9 years అవుతుంది. అయితే ఒకసారి కూడా కన్సీవ్ అవ్వలేదు. ఒక నెల తర్వాత వారం ఉండడం, తర్వాత డేట్ వచ్చేయడం అట్లా జరుగుతుంది. అందుకని చెప్పి అందరూ ఐవీఎఫ్ అంటున్నారని భయం వేసి కొంత ఎక్కడికి రాలేదు. సక్సెస్ అవుతుంది అన్న నమ్మకంతో, మీ మీద నమ్మకంతో వచ్చాం మేడం. దేవుడి దయ వల్ల, మీ కృషి వల్ల సక్సెస్ అయింది. ఎంత ఏజ్ నీది? 39 మేడం. 39. కానీ నీకు 39 కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 50 ఏళ్ళకు కూడా ఉండవు. ఇన్ని పీసీఓడి ప్రాబ్లం ఉంది, పీసీఓడి ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ కూడా ఉందా? లేదు. ఫోన్లే, అదొకటి వదిలేసింది మనకి. షుగర్ కూడా ఉంది కదా. షుగర్ ఉంటే చాలా కష్టం అమ్మ, అంత ఈజీగా ఉండదు. అయినా కూడా మనకు 3 వచ్చాయి. 3లో ఇందులో లేదు హార్ట్ బీట్. ఈ రెండిట్లో హార్ట్ బీట్ ఉంది. రెండిట్లో హార్ట్ బీట్ మంచిగా కనపడుతుంది. చూపించాను కదా, 2 బాగుంది. థ్యాంక్ యూ మేడం. మీరు డెడికేటెడ్ తో చేస్తారు. దాని మీ మీద నమ్మకంతో వచ్చాము. ఇలానే మరొకరి పరిస్థితి మరీ దయనీయం. ఇరుగు పొరుగువారు కాదు, ఏకంగా డాక్టర్లే ఇక నీకు సంతానం కలగదని ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు. పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎక్కడికి వెళ్ళినాం, కాదు అన్నారు. ఐటీపీ ఉన్నది, అసలు కాదు, ఆ మెడిసిన్ వాడితే అని అన్నారు. అలాంటి కారు చీకట్లలో కూడా పసిడి వెలుగులను పండించింది డాక్టర్ పద్మజ గారు. పద్మజ మేడం దగ్గరికి వచ్చి ఐవీఎఫ్ సక్సెస్. ఎన్నిసార్లు చేశారు? ఫస్ట్ సారికి అయింది. నీ వయసు ఎంత? 33 సంవత్సరాలు. ఏజ్ 33, పెళ్ళై 14 ఏళ్ళ. కానీ ఐటీపీ ఉన్నా కూడా ఏం భయం లేదమ్మా. అందరు డాక్టర్స్ ఐటీపీ ఉంటే ఐవీఎఫ్ చేయరాదన్నారు కదా. అవును, గుర్తుంది. సో ఐటీపీ ఉన్నా కూడా చెయ్యొచ్చు. దానికి వేరే మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్ పెట్టి చేస్తే మంచిగా ఉంటుంది. ఇది హార్ట్ బీట్ ఉంది, బేబీ అంత మంచిగా ఉంది. రెండో దానిలో హార్ట్ బీట్ లేదు, ఇందులో మంచిగా ఉంది. 2 వచ్చినాయి కానీ ఒక దానిలో హార్ట్ బీట్ లేదు. ఇది చూసినావు కదా, హార్ట్ బీట్ అంత బాగుంది, తల అంత బాడీ వచ్చేసింది. సరేనా? నమ్మకం వచ్చిందా ఇప్పటికైనా? కుదరదు, చెయ్యలేము, అవ్వదు అని చెప్పడం సులభమే. కాని వారి దుఃఖాన్ని, మనోవేదనని అర్థం చేసుకుని అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా వీరికి సంతానప్రాప్తి కలిగించడం చాలా కష్టమైనప్పటికీ ఆ కష్టాన్ని, ఒత్తిడిని తాను భరించి ప్రతిఫలాన్ని మాత్రం వారి కడుపున పండించి ఇక జన్మలో సంతానం కలుగదేమో అని సందిగ్ధంలో ఉన్న ఇలాంటి వారికి సంతోష సంతాన వంశ వికాసాన్ని వికసింపచేస్తోంది ఈ కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.